నడుచుకొని మన శ్రమకాలంలో, కష్టకాలంలో, ఇబ్బందులు, సమస్యలు, వ్యాధి బాధలు, మరణకరమైన రోగాలు, తెలియని ప్రమాదములు మన చుట్టూ, మన గుడారముల చుట్టూ, మన పిల్లల చుట్టూ ఆవరించి మనం తీసుకునే ఆహారం మూలంగా, తాగే నీళ్ళ మూలంగా, ఔషధాల మూలంగా వచ్చే దోషులు ఎన్నో నానా విధాలుగా, నానా రకాలుగా మనకు శ్రమ పెట్టేగా ఉన్న వాటన్నిటి నుండి విడుదల చేసేటువంటి దేవుడు తన పిల్లలుగా తన సన్నిధి కలిగి ఆయన పోలి నడుచుకునే వాళ్ళందరినీ కూడా దేవుడి సెలవిస్తాడు. ఏమిటంటే తన పిల్లలైన వారికి వచ్చే విపత్తులు, తొందరపాటు అంటే సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయంలో వారికి సంతోషం కలుగుతుంది అని కీర్తన 30 అధ్యాయంలో సెలవిస్తాడన్నమాట. ఎంత మంచి మాట్లాడు. మరి ఈరోజు ఈ 2025వ సంవత్సరము ఈ జనవరి నెల 31వ తారీఖులో మనమందరం కూడా బ్రతకగలిగినామంటే ఇది నీ దయ, నా దయ, మన తల్లిదండ్రుల దయను, మన భర్తల దయను, మన దయను, మన భార్య దయ కాదు, దేవుని దయ. ఎందుకంటే దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడైనాడు. దేవుని దయ అంతవరకు మనుషుల మీద ఉంటుంది. అటువంటి దేవుని పిల్లలుగా ఉన్న మనము దేవుని పిల్లలుగా జీవించి ఒకరి ఏడలో ఒకరు దయగలిగిన వాళ్ళని ప్రేమతో ముందుకు సాగాలని చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే మీరు మీ సొత్తు కాదు. 2 కొరింథీయులు మీరు మీ సొత్తు కాదు. ఎందుకు సెలవించడం మీరు మీ సొత్తు కాదంటే మనం ఎప్పుడంటాము ఆయన సొత్తు అయినా తీసుకున్నాడని ఎప్పుడంటాం మనం? అమ్మా చనిపోయినప్పుడు. కరెక్ట్. ఇది మీరు మీ సొత్తు కాదు. మీరు ఏమనుకుంటారంటే నా సొత్తు, నా బలము, నా సామర్థ్యము, నా శక్తి, నా అందము, నా సౌందర్యం అనుకుంటారు. కాదు, రోజు ఏది కాదు, అన్నీ నావే. అందుకొరకే మీరు మీ సొత్తు కాదని తెలుసుకుని. ఎందుకు మీరు మీ సొత్తు కాదు అంటే అపరాధ మూలంగా, దోషముల మూలంగా చచ్చిన మనందరినీ బ్రతికించడానికి క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన నీతిమంతులుగా తీర్చడానికి. ఎవరైతే ఆయన మాట మూలంగా బాప్తిస్మం ఆయన ధరించుకొని ఆయన పిల్లలుగా చేర్చబడతారో వారందరూ కూడా లోకంలో బ్రతికిన కాలంలో ఒకరినొకరు కీడు చేసుకునక ఒకరి ఏడలో ఒకరు దయగలిగిన వారై ప్రేమతో నడుచుకుంటారు. ఎందుకంటే ఆ దేవుని మాట బ్రతికించి బాధలో నెమ్మదించేదిగా ఉంది. దేవుని మాట సమస్తమును మనకు సమకూర్చి మేల చేత హృదయాలను తృప్తిపరిచేదిగా ఉంది. అందుకే మనము మన సొత్తు కాదు, మనము ఆయన సొత్తు అయిన మనము ఆయన పిల్లలుగా ఆయనను పోలి నడుచుకునే వారిగా ఉండాలి. ఆయనను పోలి మనము ఇతరులతో నడుచుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము ఆయన సొత్తు అయిన పిల్లలుగా ఉన్న మనము ఏ విధంగా ఉండాలంటే లోకంలో మనము ఈ లోకంలో ఏ విధంగా ఉండాలి, మనం ఆయన పిల్లలుగా ఏ విధంగా ఉండాలి లోకంలో అని చెప్తాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1 కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. ఇది తన పిల్లలకు అమ్మా ఆయన మనం ఇద్దరము, మనము, మన కుటుంబము అని ఒకరికొకరు ఏ విధంగా చెప్పుకోవాలంటే ప్రేమతో ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలి. అందుకొరకే కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనుడి. ఇది ఎవరిని పోలి నడుచుకోవాలా? దేవుని పోలి నడుచుకోవాలి. ఆయన కుమారుని క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన మనమందరం కూడా లోకంలో పరిమళ వాసనగా ఉండటం కొరకై మన అందరి నిమిత్తము మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. కాబట్టి మనమందరము ఆయన పిల్లలుగా లోకంలో ఏ విధంగా ఉండాలి, ఒకరినొకరు ఏ విధంగా ఉండాలి అని చెప్పి చూస్తే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చేరుస్తాడు. ఈరోజు నేను చెప్పబోయేటువంటి మాట అంటే దేవుని పిల్లలుగా మనం లోకంలో ఏ విధంగా ఉండాలి అని చెప్పంటే ప్రియమైన పిల్లలుగా దేవుని పోలి నడుచుకోవాలి. ఎందుకు మనం నడుచుకోవాలంటే మనం ఆయన సొత్తైన జనంలో ఉన్నాము కాబట్టి. ఎందుకు మనం నడుచుకోవాలి అని చెప్పి చూస్తే రోమపత్రిక 12వ అధ్యాయము 5వ వచనం భాగంలో సెలవిస్తున్నాడు. ఇది మనకు ఎందుకు ఆయన పోలి నడుచుకోవాలి, మనకు ఎందుకు ఆయన సొత్తైన జనంలో ఉన్నామంటే ఆయనని
పోలి నడుచుకున్నప్పుడు ఆయన సొత్తైన జనం అవుతాం. ఆయన సొత్తైన జనంలో ఉన్న మనం ఆయన పోలి నడుచుకున్నాము ఆయన నడుస్తున్నాము అంటే ఎవరమంట మనము? చదవమా? ఒక్క శరీరంలో మనకు అనేకమైన అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండదు అలాగే ఎంతమంది అంట? అనేకులమైన మనము అందుకొరకే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవమై ఉన్నాము. ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవమై ఉన్నాము. దేవుని శరీరమును సంఘములో సభ్యులుగా, దేవుని శరీరమును సంఘములో అవయవులుగా ఎట్లా ఉన్నామంట? ప్రత్యేకంగా ఉన్నామంట. ఈ దేహమైన దేవాలయంలో మనిషికి ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలు కూడా ఒకటే పని చేయదు. ఏ అవయవం ఏ పని చేయాలో అదే పని చేస్తుంది. అలాగని క్రీస్తు శరీరంలో ఉన్నవారు ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఆయన సొత్తైన జనంలో ఉండి ఆయన ప్రియమైన పిల్లలుగా నడుచుకుంటూ ఒక్క శరీరంలో అవయవంలో ఉన్నామని అంతలో చాటుకుంటూ వారి ప్రవర్తనంతటి మీద దేవుని అధికారంలో ఒప్పుకొని జీవించేవారు ఉంటారు. అందుకే అపోస్తులైన పౌలు రోమపత్రిక 12వ అధ్యాయంలో దేవుని మాట సెలవిస్తున్నాడు, మీరు చిన్న పిల్లలైనా పెద్దవారైనా ఒకరికొకరు మర్యాద ఇచ్చుకోండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి, ఒకరికొకరు ఘనత విషయంలో గొప్ప పెంచుకోండి. అది చిన్నపిల్ల, ఇది చిన్నపిల్లోడు, వాడికి నేను వందనాలు, వాడికి నేను చెప్పాలా, ఆమెను గనపరచాలని వద్దు. మీరు ఈ విధంగా ఉండండి. నా ప్రియమైన పిల్లలుగా నన్ను పోలి నడుచుకునే వాళ్ళు ఉంటే నేను ఏ విధంగా నడుచుకున్నాను, మీరు కూడా ఆ విధంగా నడుచుకోవాలని చెప్పేసి చూడండి. మా 10వ వచన భాగంలో సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగం గలవారై, అదే ఒకరి యందు ఒకడు అనురాగరహితులై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఎంత మంచి మాట! ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆయన పిల్లలుగా ఉన్న వారందరూ ఎట్లా ఉంటారట? ఒకరికొకడు గొప్పగా ఘనత తీసుకుంటారు, కనపరుచుకుంటారు, ప్రేమించుకుంటారు, కీడు చేయరనమాట. ఏం చేయడానికి ఆసక్తి గల వారు ఉంటారు. ఆశీర్వాదం పొందాలని ఆశీర్వాదములకు ధనఘనతలకు నిలవైన దేవుని పిల్లలుగా వారు ఉంటారు. కాబట్టి ఒకరి ఘనత విషయంలో కూడా గొప్పగా ఎంచుకొనుడి. ఒకరి ఘనత విషయంలో కూడా గొప్పగా ఎంచుకోండి. ఎందుకు ఎంచుకోవాలని చెప్పి చూస్తే 16వ వచనంలో చూడండి. దాంట్లోనే 16వ వచనం, మనమందరం కూడా ఆయన శరీరంలోని అవయవంలోని మనమందరం కూడా ఆయన పిల్లలుగా ఎట్లా ఉండాలంటే అందరితో కూడా ఏడ్చేవారితో పోయి ఏడవండి, మనసు కలిసి ఉండుడి, ఒకరితో కూడా మనసు కలిగి ఉండండి, హెచ్చువాటి యందు మనసుంచక తక్కువ వాటి యందు ఆసక్తి కలిగి ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. అది మన దేవుని పిల్లలుగా మనం నచ్చని ఉంటే ఆలోచన కలిగిన వాళ్ళు. ఏ ఆలోచన? మంచి ఆలోచన, మంచి తలంపు, మంచి ఉద్దేశము, మంచి మనసు కలిగి జీవించేవారు ఉంటే వారు ఎప్పుడైనా సరే గొప్పవాడు అవుతారు. రూతమ్మ మంచి మనసులో యథార్థతకు, భక్తిని, భయం కలిగింది కాబట్టి రూతమ్మ తన జీవిత కాలంలో తన అత్తగారి కుటుంబంలో ఉన్నప్పుడు ఒక విగ్రహారాధికురాలైన కూడా తన అత్తగారింటికి వచ్చినప్పుడు తను నమ్ముకున్న దేవుని నమ్ముకొని ముందుకు సాగలిగింది. తనకు భర్త చనిపోయినా కూడా తన అత్తను వెంబడించి అంతవరకు కొనసాగలిగినందుకు ఆమె అంతవరకు ఏం చేసింది? మంచి ఆశీర్వాదాలు పొందగలిగింది. చూడండి, మంచి మనసు, మంచి ఆలోచన. తన భర్త చనిపోయినా తన సొంత ఇంటికి వెళ్ళకుండా తన అత్తగారినే వెంబడించి మంచి మనసుతో అత్తగారి అత్తను జ్ఞానంతో ముందుకు సాగలిగింది. కాబట్టి ఆమె ఉన్నతమైన స్థితి సంపాదించింది. ఎందుకు? ఆయన శరీరంలో కైములుగా ఉన్న మనం అందరం కూడా ఒకరికి ఒకరు కీడు
మేలు చేయడానికి ఆసక్తి గల వారమే మనం బ్రతికితే మన బ్రతుకు దైనందిన జీవితంలో ఉన్నతమైన స్థితి కలిగి ఉంది. అదే 11వ అధ్యాయం 8వ వచనం చూడమ్మా. మనం ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే. బాగా వినాలి చూడండి, ఎంత మంచి మాట. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. చూడండి ఎంత మంచి. ఒకరినొకడు ప్రేమించుకోవాలి, ఒకరినొకడు ప్రార్థన చేసుకోవాలి, ఒకరినొకడు క్షమించుకోవాలి, ఒకరి ఏడలో కూడా మనసు కలిగిన వాడు ఉండాలి, ఒకరి ఏడలో కూడా దయ కలిగిన వాడుగా ఉండాలి, ఒకరి ఏడలో కూడా సిద్ధ మనసు కలిగి జీవించాలి. అప్పుడు మనము మన కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు, సమస్యలు కూడా ప్రభు మనతో కూడా ఉండి మనము నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రేమించడం విషయంలో తప్ప ఎవరికి మీరు అచ్చి ఉండవద్దు. ఎంత మంచి మాట చూడండి. ఎప్పుడైనా సరే ప్రేమ ఎప్పుడు కూడా కీడు చేయదు. ప్రేమ అన్నిటినీ తప్పిదములను కూడా కప్పేసే ఉంటుంది. ప్రేమ ఎవరైనారు? దేవుడైనాడు. ఆ దేవుడి పిల్లలుగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు మనము ఆదరించుకోవాలి. 14వ అధ్యాయం 11వ వచన భాగం. అమ్మా చూడండి ఎంత మంచి మాట. కాగా మనం ఇక మీదట ఒకరినొకరు తీర్పు తీర్చుకుందాము. కాగా మనము ఇక మీదట ఒకరినొకరు తీర్పు తీర్చుకుందాము. తీర్పు తీర్చకుందుము. అది అంటే నీకు ఇట్లా, నేను ఇట్లా, అది ఇది అని ఒకరికొకరు నిందలు, దుర్భాషలు, ఒకరి మీద ఒకరితనం పెట్టుకోకుండా మంచి మనసు కలిగి చేసే, మనకి ఎవరైనా కీడు తలపెట్టినా, మనం నష్టపరచాలని ఆశించేవారున్నా అటన్నిటిని కూడా దేవుడు తొలగిస్తాడు. ఎందుకంటే మన పక్షమున ఆయన యుద్ధం చేస్తాడు. అది దేవుడి పిల్లల మనసు, అది దేవుడి సొత్తైన పిల్లలు. దేవుడి సొత్తైన పిల్లలు ఎప్పుడు కూడా ప్రేమ కలిగి నడుస్తూ ఉంటారు. ఎదుగుదల విషయంలో తగ్గించుకుంటారు. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ప్రేమ కలిగి సత్యం చెబుతూ క్రీస్తు వలె మనం అన్ని విషయంలో ఎదగాలంటే, ఎదిగే వాళ్ళందరూ కూడా ఒకరికొకరు ప్రేమ కలిగి నడుచుకోండి. ఒకరికొకరు తీర్పు తీసుకోవద్దండి. తీర్పు తీర్చేవాడు దేవుడే. అందుకు దేవుడి మాట సెలవిస్తుంది, మీరు నా ప్రియమైన పిల్లలుగా ఈ లోకంలో బ్రతికితే మీరు గొప్పవాడు, మీరు ఉన్నతమైన స్థితిని సంపాదించి ప్రస్తుత సమయంలో నీకున్న స్థితి కొద్దిదైనా తొదలను మహాభివృద్ధి పొందుతావు. నీకున్న స్థితి కొద్దిదిగా ఉన్నా, ఒకవేళ ఎక్కువగా ఉన్నా, అది నిన్ను గొప్ప స్థితిలో నిన్ను నడిపిస్తుంది. అందుకొరకే దేవుని మాటలు చూడండి, 15వ అధ్యాయము, అదే రోమపత్రిక 15వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. అందరు ఎట్లుండాలా? ఆయన శరీరంలో ఎవరు మనమందరం ఎట్లుండాలట? ఏక భావము, ఏక మనసు. మీరందరూ ఏక భావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము. ఎంత మంచి మాటండి. మనమందరం ఏకభావం గలవారమై ఏకగ్రీవముగా ఉండాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తం మనమందరూ ఆ విధంగా ఉంటే, క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసు కలిగిన వాళ్ళే ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఏ దేవుడు? మా దేవుడు, మన దేవుడు ఎటువంటి వాడు? బాగా వినాల. రైట్. ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మన దేవుడు మనం ఎంతకాలం కాపాడుతుంటే చనిపోయిన తర్వాత కూడా కాపాడేవాడిగా ఉన్నాడు, చనిపోయిన తర్వాత కూడా మనతో ఉండేవాడిగా ఉన్నాడు, బ్రతికిన తర్వాత కూడా మనతో ఉండేవాడిగా ఉన్నాడు. మనం ఆయన పిల్లలుగా ఉంటే, అందుకొరకే దేవుని చిత్త ప్రకారం, క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకరు మనస్సు కలిగిన వాళ్ళ ఉన్నట్లు ఓర్పునకును
ఆదరణకును కర్తయ్యకు దేవుడు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఎంత మంచి మాట. మనం ఆయన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు అయినాం కాబట్టి ఆయన పిల్లలుగా నడుచుకొని ఆయన శరీరంలో అవయవంలో ఉన్న మనము ఒకరికొకరు విషయంలో గొప్పగా ఇచ్చుకొని ముందుకు సాగాలి. నెక్స్ట్ ఇంకో మాట చూద్దాము. 1 కొరింథీ 7వ అధ్యాయము 5వ వచనం. బాగా వినండి ఏమంటాడు. 1 కొరింథీ 7వ అధ్యాయము 5వ వచనము. ప్రార్థన చేయటకు మీకు సవకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ప్రార్థన చేయుటకు మీకు సవకాశం కలుగునట్లు సహకారం కలుగునట్లు అవకాశం కలుగునట్లు ప్రార్థన చేయటకు మీకు సవకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప భార్య భర్తలు కొంతకాలం మటుకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప చొప్పున కాక తప్ప సమ్మతి చొప్పున ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు ఒకరినొకరు ఎడబాయకుడి. కలిసి ఉండండి. ఒకరినొకరు ఎడబాయకుడి అంటే విడిచిపెట్టొద్దండి. ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా మన దేహాలు దూరంగా ఉన్నా వారి మనసు నీ మనసు మనందరి మనసు ఒకే చోట ఉన్నది. ఆయన శరీరంలోని అవయవాలు ఏ విధంగా మన శరీరంలోని అవయవాలు ఒక చోట ఉండి వాటి పనిచేస్తూ మన శరీరాలు దూరంగా ఉన్నా మన మనసు ఆయన శరీరమైన సంఘం మీద ఉండాలి. మన మనసు ఆయన శరీరమైన సంఘం మీద ఉండి సంఘ కార్యక్రమాల విషయంలో మరి బాధ్యత కలిగి మనగా జీవించాలి. అప్పుడు మనం ఆయన ప్రేమైన పిల్లలుగా ఆయన కోరి నడుచుకున్న వారం అవుతాము. ప్రేమ కలిగి సత్యం చెబుతానికి మనం క్రీస్తు యేసులో ఉంటే ఎదుగుతాం. ఎదిగిన వారుగా అన్ని విషయంలో మన సంతతిని కూడా దేవుని ద్వారా ఆశీర్వదించమని ప్రార్థన చేసే అన్నమ్మ మాదిరిగా ఉంటామని కూడా దేవుని వాక్యం చదివిస్తుంది. చూడండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఏ మనసు అంటమ్మా? వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళని ఎంచుకొని మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక మీరు ఇంటి బయటికి వచ్చినప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు మీరు కనపడిన వాళ్ళందరూ రండమ్మ చర్చికి పోదామని చెప్పి పిలిచేటట్టు ఉంటే మీ పేరు రాయబడుతుంది. పలానప్పుడు పెద్ద లక్ష్మమ్మ పలానాయనం పిలిచింది, పలానాయనం పిలిచింది అది రాష్ట్రం అంటే పిలవడం కూడా మీరు దేవుడి పని చేసినట్టే లెక్క. రండి అని పిలవడం కూడా అందుకొరకు ఏమన్నా మరోసారి చదువుదని కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. లాస్ట్ జకర్యా చూసుకొని ఎఫెసీ పత్రిక చూసుకొని మిగతాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆయన సత్యైన జనంలో ఉన్న మనము ప్రియమైన పిల్లలుగా ఉండాలని, ప్రియమైన పిల్లలుగా ఉన్న మనం ఆయన శరీరంలో అవయవులుగా ఉన్నామని, మన బ్రతికిన కాలంలో ఆయన ద్వారా ఒకరిలో ఒకరు దయగలిగిన వారి ప్రేమతో నడుచుకోవాలని. జకర్యా
దేవుని అనుసరించి తీర్పు తీర్చుడి. ఒకరి యందు ఒకడు కరుణా వాత్సల్యములు కనపరచుకొనుడి. కరుణా వాత్సల్యములు కనపరచుకోండి. సత్యమును తీర్పు తీసుకోండి. కరుణ వాత్సల్యాల వారి మీరు తీర్పు తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. అంత్య దినములలో, దుర్దినములలో, అపాయకరమైన దినములో ఉన్నాం. పేపర్ స్టేట్మెంట్ చూస్తే ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి విషయాలు కనబడుతున్నాయి. కాబట్టి ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి దేవాది దేవుడు మనం కలుగజేసిన దేవుడికి మాత్రమే తెలుసు మన స్థితి ఏమని. కాబట్టి ఆయన అదృశ్య స్వరూపమైన దేవుడు ఉండి మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి బ్రతికిన కాలంలో మనం ఎప్పుడైనా కానీ మన మనసులో ద్వేషానికి, ఈర్ష్యకు చోటు ఇవ్వకుండా ప్రేమకు చోటించి ఒకరేలో దయగలిగిన మనం ఉండాలని ఎఫెసీ పత్రిక మరి 4వ అధ్యాయం చూసుకొని ముగిస్తాం. 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనమైన దేవుని పిల్లలు మనమందరం కూడా ఏదైనా ఇటువంటి ఉంటే వాటి నుండి తొలగిపోవాలి. బయటికి సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి, అందరం కూడా ఎట్లున్నాక ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ఇది 25వ వచనం దాంట్లోనే. ఎందుకు మనం క్షమించాలంటే మనకు ఒకరికొకరు అబద్ధాలు కూడా చాలా మందికి, కొంతమంది అబద్ధాలు ఎక్కువ ఆడుతుంటారు. తెల్లవారుజాము నుంచి పడుకునే వరకు కూడా అబద్ధాలు ఆడుతుంటారు కొంతమంది. అటువంటి అబద్ధాలు మానండి. అదేమంటారు, ఒకరినొకరు అవయవమై ఉన్నాము కనుక అబద్ధమాడటం మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. పొరుగు వారిని ప్రేమించండి. ఇరుగు పొరుగు వారితో కొట్లాడవద్దండి. ఇరుగు పొరుగు వారితో ద్వేషాలు, మత్సరాలు పెట్టుకోవద్దండి. మనం క్రీస్తు పిల్లలుగా, క్రీస్తు అవయవులుగా, క్రీస్తు సొత్తుగా ఉన్న మనము మన జీవితకాలం అంతా ఆయన మన హృదయంలో కనపడితే, మన హృదయంలో ఉంటే మనం ఇతరులకు కనపడగలుగుతామని దేవుని వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాను. నమ్మిన మనము పడకుండా జాగ్రత్తగా బ్రతుకుతాం. నమ్మని వారు ఎవరైనా ఉంటే యేసు ప్రభు దేవునికి కూడా క్రీస్తు ఉన్నాడని నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసించి పాప క్షమాపణ నిమిత్తం నీటిలో బాప్తిసం ఆయన ధరించుకోవాలని కూడా ఈ వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాము. దైవజనుల వారికి ప్రభుత్వ వందనాలు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మరి దేవుని పోలి నడుచుకోనండి అని మనం చూస్తున్నాం. దేవుని పోలి నడుచుకోనండి అని ఎందుకు చెప్తున్నామంటే, ఈ లోకంలో ఎవరైనా కానీ మంచి వాళ్ళని చూసి వాళ్ళలాగా ఉండాలి అని చెప్తారు, కానీ చెడ్డ వాళ్ళని చూసి ఏమంటారు, వీళ్ళలాగా ఉండొద్దు అంటారు. అదేనా కదా? చెడ్డ వాళ్ళని చూసి ఎవరైనా వీళ్ళలాగా ఉండు అంటారా, ఉండొద్దు అంటారా? ప్రవీణ్, ఈ లోకంలో ఎవరైనా చెడ్డోళ్ళని చూసి వీళ్ళలాగా ఉండు అంటామా, వీళ్ళలాగా ఉండొద్దు అంటామా? చెడ్డ వాళ్ళని చూస్తే వాళ్ళలాగా ఉండొద్దు అంటాం, మంచి వాళ్ళని చూస్తే వాళ్ళలాగా ఉండాలా అంటాం. ఎందుకు చెడ్డ వాళ్ళని చూసి వాళ్ళలాగా ఉండొద్దు అంటామంటే, వాళ్ళు చేసే క్రియలు మంచివి కాదు, వాళ్ళతో ఉంటే నువ్వు కూడా ఆ విధంగా అవుతావు అని చెప్పి వాళ్ళలాగా ఉండొద్దు అని చెప్తారు. వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళలాగా ఉండాలా అని ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి మంచి వాళ్ళతో సహవాసం చేయమంటారు. స్కూల్లో కూడా పిల్లలకి తల్లిదండ్రులు చెప్పేది ఏమంటే, బాగా చదువుతో ఎంబడి ఉండాలి చూడాలి. చదువుకున్న పిల్లలు ఎలా కూర్చుంటారు, ఎన్ని బెంచిలా ముందు బెంచిలా
ఎక్కువ శాతం అల్లరి చేసుకోలే ఎనికి బెంచ్లు ఉండేది. చదువుకున్న తోళ్ళు ఏమంటారు ముందు బెంచ్లో ఎత్తుకొని ఎనికి బెంచ్లు ఉంటారు. అల్లరి చేసేటోళ్ళు ముందు బెంచ్లో బాగా వినాలనుకున్న తోళ్ళు, చదవాలనుకునే వాళ్ళు అనుకుంటారు. దేవుడు కూడా ఏమంటాడంటే నన్ను పోలి మీరు నడుచుకునండి. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన ప్రేమామయుడై ఉన్నాడు, ప్రేమకి ఆయన స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి దేవుని పోలి మనము నడుచుకోవాలి. యోహాను సువార్త చూడండి 8వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఏమైనాడు చూడండి. దేవుడు ఏమైనాడు చూడండి. యోహాను సువార్త 8:12 మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. నన్ను వెంబడించేవాడు ఎక్కడ ఉంటాడు? చీకటిలో కాదు, వెలుగులో ఉంటాడు. అందుకే మీరు ఎక్కడ నడవాలంటున్నాడు దేవుడు? వెలుగులో నడవండి. చీకటి ఏమైంది? సాతానుకు నిలయమైంది. చీకటి దుష్టత్వముకు నిలయమైంది. అందుకే మీరు చీకటిలో నడవక, చీకటిలో ఏముంటది? దుర్మార్గము, దుష్టత్వము ఉంటుంది. సాతానులో ఏముంటది? ఈర్ష, ద్వేషము, కలహము, కపటము, మత్సరము, కుళ్ళు, కుతంత్రము, ఇవి సాతానులో ఉంటాయి. అవి చీకటి సంబంధమైన క్రియలు. వెలుగు సంబంధమైన క్రియలు ఏముంటది? ప్రేమ, మమకారము, అనురాగము, ఆప్యాయత, అనేకమైనటువంటి మంచి కార్యాలు వెలుగులో ఉంటాయి. అందుకే నేను వెలుగునై ఉన్నాను కాబట్టి మీరు కూడా వెలుగు సంబంధుల వలె నడుచుకునండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము వెలుగు సంబంధులుగా ఉండాలి. కీర్తనలు 18వ అధ్యాయము 28వ వచనం చదవండి. కీర్తనలు 18:28 నా దీపము వెలిగించువాడు నీవే, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా. చీకటిని నాకు వెలుగుగా చేయును, చీకటిని నాకు వెలుగుగా చేయును. ఎట్లా చీకటి వెలుగుగా అవుతుంది? ఒకవేళ నీవు చీకటిలో ఉన్నావు అనుకో, ఇప్పటి వరకు కూడా వెలుగుగా కావాలంటే ఏం చేయాలి? దేని ద్వారా నీ చీకటి బ్రతుకు వెలుగుగా అవుతుంది చెప్పండి. మన చీకటి బ్రతుకు ఎట్లా వెలుగుగా అవుతుంది? మన చీకటి బ్రతుకు ఎట్లా? సందేశ్ వాక్యం ద్వారా మన చీకటి బ్రతుకు ఏమైతుంది? వెలుగుగా అవుతుంది. వాక్యం ఏమైంది? దీపమైంది. నీ వాక్యము నా పాదములకు దీపం. ఆ దీపము ఏం చేస్తుంది? నిన్ను వెలుగుగా మారుస్తుంది. వాక్యము ఎవరిలో ఉండదో వారిలో చీకటి ఉంటుంది. చీకటి ఎవరిలో ఉంటుందో వాళ్ళు చీకటి సంబంధులుగా ఉంటారు. వారు దేవుని పోలి నడుచుకోరు. ఎవరి పోలి నడుచుకుంటారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వారిలో సత్యమే లేదు. వారిలో ఏం లేదు? సత్యమే లేదు. వారిలో చీకటి కానీ వెలుగు వారిలో ఎంత మాత్రమూ ఉండదు. కాబట్టి మనం వెలుగు సంబంధులుగా మారాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అప్పుడు మనము చీకటిలో నడవక వెలుగులో మనం నడుస్తాం. కాబట్టి నిరంతరము వెలుగు సంబంధులుగా ఉండాలంటే వాక్యాన్ని మనము ముందు పెట్టుకొని నడవాలి. ఆ వాక్యాన్ని ముందు పెట్టుకొని నడిస్తే మన మార్గం ఎట్లుంటదంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు. అప్పుడు మన జీవితము ధన్యమవుతుంది. కాబట్టి దేవుని పోలి నడుచుకున్న వారి జీవితము ధన్యమైనది అని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, మా జీవితంలో మా జీవిత కాలమంతా కూడా నిన్ను పోలి మేము నడుచుకునే ధన్యతలు దయచేయండి. ఎందుకంటే మీరు వెలుగై ఉన్నారు, ప్రేమ అయి ఉన్నారు తండ్రి.
మీ ప్రేమలో మేము నడుస్తూ వెలుగు సంబంధాల వలె బ్రతుకుతూ మా జీవితాలు ముగించే ధన్యతను దయచేయండి. ఇక్కడ చేరి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా మేము దినదినము నీ వాక్యంలో ఎదిగి 30 60 100 మా జీవితాలు వెలుగుమయంగా వెలుగునట్లుగా సహాయం అనుగ్రహించమని వాక్యము చెప్పిన మీ దాసులు ఇంకా దీవించి ఆశీర్వదించి ఆరోగ్యం అనుగ్రహించి మీ సేవలో ఇంకా బలపడినట్లుగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు.